కానీ మా ప్రచార రథాన్ని ఆపి ప్రచార రథం మీద ఉన్న బాయ్నెట్ మీద ఎక్కి ప్రచార రథం ఎక్కి జెండాలతోటి ఊపుతూ ఒక 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. చాలా దౌర్జన్యంగా దారుణంగా ఆ కారు వాటిని కూడా డ్యామేజ్ చేస్తూ ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు. కానీ నిన్న దారుణంగా అక్కడికి వచ్చి ఆ కారుని అడ్డగిస్తంతో పాటు దుర్భాషలాడుతూ ఆ జెండాలు ఊపి దారుణాతి దారుణంగా అక్కడ బీభత్సకాండ సృష్టించారు. ఆ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి ఆ పొల్యూషన్ సౌండ్ తోటి చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఇది ఎంతవరకు తగునని నేను అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని? ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అని అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ బ్రాహ్మణుల్లో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, రాజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, అన్ని క్యాస్టులతో పాటు కాపు నేస్తం ఇచ్చారు. మరి కాపుల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఇచ్చారు, కాపుల్లో ఆటోలు దొరికిన వాళ్ళకి ఆటోకి 10,000 రూపాయలు ఇచ్చారు, కాపుల్లో కార్లు దొరికిన వాళ్ళకి 10,000 ఇచ్చారు, తోపుడు బండ్ల వాళ్ళకి 10,000 ఇచ్చారు, మిషన్ కుట్టుకునే వాళ్ళకి 10,000 ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా తక్కువ చేయలేదు. ఎందుకు ఆయన మీద మీకు కక్ష? మీ హీరో, మీ నాయకుడు చేసుకోండి, కానీ ఇట్లాగా చూపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను.